డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నా భర్త ఒట్టి దద్దమ్మ, ఏమీ తెలీదు. బెడ్ మీదకు చేరిన నంగనాచిలాగా పిచ్చి చూపులు చూస్తూ పడుకుంటాడు. నా రొమ్ముల్ని బయటికి తీసి చూపించినా ముట్టుకోవడం గాని నొక్కడం గాని చెయ్యడు. మగవాడికి ఆడవాళ్ల రొమ్ముల్ని చూస్తే పిచ్చి వ్యామోహం కలుగుతుంది కదా, అది కూడా అతనికి లేదు. పూర్తిగా నగ్నంగా మారినా ఏమీ అనిపించదు. ఇక ఆ మొగుడితో నేను సుఖపడగలనా లేదా, తగిన పరిష్కారం తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. మరి ఆవిడ ఎంత ఇదిగా చేసినా నగ్నంగా మారినా బ్రష్ అవ్వట్లేదంటే అది మెంటల్లీ రిటార్డ్ ఫిల్మ్ అనమాట. కొంతమందికి బుద్ధిమాంద్యం ఉంటుంది, దీన్ని బుద్ధిమాంద్యం అంటారు, మెంటల్లీ రిటార్డ్ పర్సన్. అతనిలో బుద్ధిమాంద్యం అంటే వాళ్ళంటే బ్రెయిన్ డెవలప్ కాదు, బ్రెయిన్లో సెంటర్స్ డెవలప్. ఆయన ముఖ్యంగా బ్రెయిన్లో లింబిక్ సిస్టమ్ అంటాం. ఆ లింబిక్ సిస్టమ్ మనకు సెక్షువల్ ఫీలింగ్స్ని, సెక్షువల్ థాట్స్ని, ఫ్యాంటసీస్ని అనేది కలిగిస్తుంది. అతనికే కలగట్లేదు. అంటే అర్థం ఏంటి, అతని బ్రెయిన్లో దానికి సంబంధించిన సెంటర్స్, ఇప్పుడు బ్రెయిన్లో ఉంది అనుకోండి, విజన్ సెంటర్ లేదు అనుకోండి, కళ్ళు కనబడవు కదా, హీరింగ్ సెంటర్ దెబ్బతి అనుకోండి, యూనిటీ ఉండదు కదా. ఆ రంగానే అతను బ్రెయిన్లో ఆ ఫ్యాంటసీస్ దానికి సంబంధించిన సెంటర్స్ సరిగ్గా లేవు, ఆ సెక్షువల్ థాట్స్ సెంటర్ సరిగ్గా లేదు, డెవలప్ కాలేదు. మెంటల్లీ రిటార్డ్ పర్సన్ అక్కడ తెలుస్తుంది అతనికి పిచ్చి చూపులు వస్తున్నాడు, పిచ్చిగా ఉన్నాడు, ఏం లేదంటే ఇది మెంటల్లీ రిటార్డ్, బుద్ధిమాంద్యం ఉన్న మనిషి. మరి అంత ఎంతవరకు మారుతాడు, కొంతైనా కొద్దిగానే చేయాలంటే కొద్దిగా సైకోథెరపీ ద్వారా వాళ్ళకి కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చి కొంతవరకు మార్పు తీసుకున్న ప్రయత్నం చేయొచ్చు, ట్రై చేయొచ్చు. ఆమె అతనితో మరి ఎంతవరకు అడ్జస్ట్ అవుతుందని వేరే విషయం, కానీ ట్రై చేయొచ్చు. అతనికి కొద్దిగా మెంటల్ ట్రీట్మెంట్ ఎలా ఏంటి, అతనికి కొద్దిగా ఫీలింగ్స్, అతనిలో ఒక ఇమాజినేషన్ థెరపీ ఇచ్చి ఫ్యాంటసీస్ కల్పించి కొంతవరకు ఆయనలో చర్చ్ పేరుతో చేయవచ్చు. కానీ హామీగా ఇవ్వలేము. అతనికి ఎంత ఉంది మెంటల్లీ రిటార్డేషన్ అనేది, అంటే ఐక్యూ లెవెల్ ఎంత ఉంది అనేది పరీక్ష చేసి దాన్ని బట్టి మనం చేయడానికి అవకాశం ఉంది. అసలు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని ఐక్యూ టెస్ట్ చేసి ఏ లెవెల్లో ఉంది అతని ఐక్యూ లెవెల్, ఏ రంగా అతని ముందు ఎంతవరకు బుద్ధిమంజం ఉంది, ఆ బుద్ధిమంజాన్ని మనం ఎంతవరకు కరెక్ట్ చేయగలం అనేది ప్రయత్నం చేస్తే కొంతవరకు మార్పు రావడానికి అవకాశం ఉంది. ఆయన చేత ఈ మందుల ద్వారా అయ్యేది కాదు, సైకోథెరపీ అంటే దాని ద్వారా తీసుకురావాలి అతను. చూశారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.